ఈ మెటా వాళ్ళు ఉన్నాయి కదా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వీటి మీద కొత్తగా లా సూట్స్ పడుతున్నాయి. బేసికలీ పాత కేసులైనా కానీ కొత్తగా వీళ్ళు వేస్తున్నారు. ఏమైందంటే 2023లో 16 years సంబంధించిన స్కాట్లాండ్ కి సంబంధించిన ఒక టీనేజర్ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్స్టాగ్రామ్ కొన్ని నెలల తర్వాత, అదే విధంగా 2024లో పెన్సిల్వేనియాకి సంబంధించిన ఒక టీనేజర్ ఇతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్ మెటాని కోర్టులో సూ చేశారు. అయితే మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు సెక్స్టార్షన్ కి గురయ్యారు. ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఉంటారో హ్యాకర్స్ కానీ ఈ వీళ్ళు ఉంటారు కదా టీం మొత్తము, వాళ్ళు టీనేజర్స్ అని చెప్పి కొత్తగా అమ్మాయి అకౌంట్స్ లా క్రియేట్ చేసుకొని వీళ్ళని లైక్ ఈ సెక్స్టార్షన్ లోకి దింపి తర్వాత డబ్బులు కట్టాలి లేకపోతే అని చెప్పి భయపడటంతో వీళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో వీళ్ళు చెప్తున్నారు, ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కోర్ట్ వాళ్ళు కూడా చెప్తున్నారు, సరైన సేఫ్టీ మెజర్స్ లేకుండా దే ఆర్ లైక్ ట్రయింగ్ టు గెట్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్. వీళ్ళు సెక్యూరిటీ మెజర్స్ పెట్టాలి అని చెప్పి కోర్టు వాళ్ళు కూడా చెప్తున్నారు. అండ్ ఈ పేరెంట్స్ ఇప్పుడు ఏంటి, ఆబ్వియస్లీ కేసు అయితే పెట్టారు. చూడాలి, ఫేస్బుక్ లాంటి పెద్ద ఇన్స్టిట్యూషన్ తో పెద్ద కంపెనీతో గెలవటం అయితే కష్టం. ఎందుకంటే వాళ్ళ కంపెనీలు గవర్నమెంట్ లకు గెలవలేకపోతున్నాయి. అలాంటిది పేరెంట్స్, తక్కువ జీతగాళ్ళు వీళ్ళు ఎలా గెలుస్తారో చూడాలి. దట్ ఈస్ మినిమం రెస్పాన్సిబిలిటీ ఫర్ అన్ ఆర్గనైజేషన్. వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఎలా అయిందంటే ఇక్కడ వాళ్ళకి ఫాలోయింగ్ అదర్ ఫ్రెండ్స్ అని చెప్పి సజెషన్స్ చూపిస్తాయి కదా, ఈ సజెషన్స్ రాంగ్ చూపించినాయి. ఈ సజెషన్స్ రాంగ్ చూపడంతో వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే డిఎంస్ లో మెసేజెస్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్షిప్ చేసి నార్మల్ గా, తర్వాత బెదిరించి, తర్వాత వాళ్ళని లైక్ సూసైడల్ టెండెన్సీకి అవ్వడానికి వీళ్ళు రీజన్ అవుతున్నారు. అసలు రాంగ్ పర్సన్ ని ఒక రాంగ్ అకౌంట్ వితౌట్ ప్రూఫ్స్ రాంగ్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తే ఫేస్బుక్ లాంటిది లైక్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ షుడ్ నాట్ అలౌ. కరెక్ట్ డాక్యుమెంట్స్ కానీ ప్రూఫ్స్ లేకుండా వాళ్ళ అకౌంట్ క్రియేట్ అవ్వకూడదు. అలాంటిది తప్పు. అబ్బాయి అయినా కానీ అమ్మాయి అకౌంట్ క్రియేట్ చేయటం, ఏజ్ రాంగ్ పెట్టడము, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడము, ఇవన్నీ అలౌ చేయకూడదు. సో వీటన్నింటి మీద రిలేటెడ్ గా కేసు అయితే పెట్టారు. ఇలా చాలా మంది అయితే ఇప్పటిదాకా పేరెంట్స్ కేసులు అయితే పెట్టారు. వీ హ్యావ్ టు సీ హౌ కోర్ట్స్ రెస్పాండ్ టు ఇట్.